రాజస్థాన్లో నీట్ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన నీట్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా రద్దయినట్లుగా ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది. సిబిఐ విచారణకు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్లో నీట్ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగినటువంటి నీట్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లుగా ఎన్టీఏ ప్రకటనను విడుదల చేసింది. సిబిఐ విచారణకు ప్రస్తుతం ఆదేశించింది. రాజస్థాన్లో నీట్ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మే 3న జరిగినటువంటి నీట్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రద్దయినట్లుగా ఎన్టీఏ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం సిబిఐ విచారణకు ఆదేశించింది. రాజస్థాన్లో నీట్ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మే 3న జరిగిన నీట్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రద్దయినట్లుగా ఎన్టీఏ ప్రకటనను విడుదల చేసింది. సిబిఐ విచారణకు ఆదేశించింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రాజస్థాన్లో నీట్ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మే 3న జరిగినటువంటి నీట్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రద్దయినట్లుగా ఎన్టీఏ ప్రకటనను కూడా విడుదల చేసింది. సిబిఐ విచారణకు ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా చూడాలి దీన్ని. రాజస్థాన్లో నీట్ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మే 3న జరిగిన నీట్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్ష రద్దయినట్లుగా ఎన్టీఏ ప్రకటనను విడుదల చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ చెప్పండి. నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సో ఆ నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. సో అతి త్వరలోనే కొత్త షెడ్యూల్ను కూడా విడుదల చేస్తామని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మొత్తం పేపర్ లీక్ ఘటనను సిబిఐ దర్యాప్తు కూడా అప్పగించారు. సో ప్రధానంగా మే 3వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. ఎంబీబీఎస్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు. సో అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కీలక పరీక్ష రద్దు కావడం పైన విద్యార్థి లోకం అంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. సో ప్రధానంగా రాజస్థాన్లో ఈ పేపర్ లీక్ అయినట్టుగా గుర్తించారు. నిజానికి మే 1వ తేదీనే ఒక గెస్ట్ పేపర్లో దాదాపు 135 ప్రశ్నలు మెయిన్ పేపర్లో వచ్చినట్టుగా రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. దానిపైన దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ దర్యాప్తులో మొత్తం పేపర్ మొత్తం కూడా లీక్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు ఇటు రసాయన శాస్త్రంలో 45 ప్రశ్నలు, అలాగే జీవశాస్త్రంలో 90 ప్రశ్నలు, మొత్తం 135 ప్రశ్నలు కూడా లీక్ అయినట్టుగా సమాచారం అవుతుంది. సో ఆ నేపథ్యంలో ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాజస్థాన్ పోలీసులు జరిపినటువంటి స్పెషల్ ఆపరేషన్లో ఈ పేపర్ లీక్ ఘటనను గుర్తించారు. సో వెంటనే మొత్తం అన్ని విషయాలపైన సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ పరీక్షను వ్యాలిడ్గా నిర్ధారించలేమని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఆ నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి ఈ జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కేంద్ర టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మరొక కొత్త షెడ్యూల్ను కూడా విడుదల చేయబోతోంది. నిజానికి వందలాది దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈ పరీక్ష కోసం కొన్ని సంవత్సరాల పాటు ప్రిపేర్ అయి రాస్తుంటారు. సో అకస్మాత్తుగా ఈ పరీక్ష రద్దు కావడం